హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హారిక అండ్ ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీల్ రీప్లేస్మెంట్స్ అనమాట. సో అసలు మీల్ రీప్లేస్మెంట్స్ అంటే ఏంటి అంటే ఫ్రమ్ మీల్ టు మీల్, లైక్ అంటే మనం తీసుకునే ఒక మీల్ నుంచి మీల్ లాంటిది తీసుకోవడం అనమాట. సో సహజంగా ఇప్పుడు మనము మీల్స్ అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ లంచ్లో మన ప్లేట్లో రైస్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, కొన్ని సైడ్ డిషెస్ ఉంటాయి, కర్డ్ ఉంటుంది, టిపికల్ సౌత్ ఇండియన్ మీల్లో. బట్ మీల్ రీప్లేస్మెంట్ అంటే ఏంటంటే వీటన్నిటి యొక్క ఎసెన్స్ ఒక ప్యాకెట్ ఫామ్లో ఉండడం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ మీల్ రీప్లేస్మెంట్. అండ్ ఒక ఐడియల్ మీల్ రీప్లేస్మెంట్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఈ ప్యాకెట్లో ఈదర్ లో షుగర్ ఆర్ నో షుగర్ ఉండాలి, అండ్ ఫైబర్ కంటెంట్ ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, కార్బ్స్. అంటే ఒక మీల్ ప్లేట్లో మనకు వచ్చే కంటెంట్, న్యూట్రియంట్ కంటెంట్ మొత్తము కూడా అవైలబిలిటీలో ఉండాలి. విచ్ లైక్ ఫైబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. చాలా మీల్ రీప్లేస్మెంట్స్ ఫైబర్ కాంపోనెంట్ని స్కిప్ చేసేస్తాయి, సో విచ్ ఈవెన్చువల్లీ గివ్ యూ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు చూస్ అ వెరీ గుడ్ మీల్ రీప్లేస్మెంట్. అండ్ ఓకే, మరి మీల్ రీప్లేస్మెంట్ అయితే గుడ్. సో మరి మీల్ రీప్లేస్మెంట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, సో అంటే ఎక్కడెక్కడ వాడతారు ఫర్ దేర్ ఎఫెక్టివ్ యూసేజ్. మీల్ రీప్లేస్మెంట్స్ మనం ఎట్లా యూస్ చేయొచ్చు అంటే వైల్ వీ ఆర్ ట్రావెలింగ్. మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వీ కాంట్ ఈట్ ఆన్ రైల్వే స్టేషన్స్ ఆర్ ఆర్ వేరెవర్. లైక్ మనకు తెలియని ఒక న్యూ ప్లేస్లో తినడం కంటే మనం ఒక మీల్ రీప్లేస్మెంట్ తీసుకెళ్ళి మనం న్యూట్రియంట్స్ని మన బాడీకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ వైల్ యు ఆర్ ట్రావెలింగ్. అండ్ ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, ఒకవేళ మీరు స్టూడెంట్ అయ్యి హాస్టల్లో కానీ పీజీలో కానీ ఉంటుంటే, సీ హాస్టల్లో పీజీలో మీల్స్ అన్ని టైమ్స్లో బాగుండవు. అట్ సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ నైస్, లేదంటే మనం మూడు వాటిని తీసుకోవడానికి ఇష్టపడదు. సో అట్లాంటి టైంలో ఏంటి, మన బాడీని ఫాస్టింగ్లో లేదంటే ఏమీ ఇవ్వకుండా న్యూట్రియంట్ డిప్రైవేషన్ స్టేట్లో ఉంచే కంటే యూ కెన్ టేక్ మీల్ రీప్లేస్మెంట్. అండ్ ఇంకొకటి బిజీ వర్క్ డేస్ అంటే లైక్ చాలా వర్క్ ఉంటుంది. లెట్ అస్ సే 16-hour వర్క్ అనుకుందాము. 16-hour వర్క్లో మీకు తినడానికి కూడా గ్యాప్ ఉండదు. సమ్ డేస్ విల్ బి లైక్ దట్. సో అట్లాంటి టైంలో ఏంటి, మీ బాడీని న్యూట్రియంట్ డిప్రైవేషన్ స్టేజ్లో ఉంచినప్పుడు మీరు చాలా వీక్ అయిపోతారు, టయర్డ్ అయిపోతారు. సో అట్లా ఉండడం కోసం ఏంటంటే మీల్ రీప్లేస్మెంట్ ఇస్ ద గుడ్ ఆప్షన్, వెరీ గుడ్ ఆప్షన్. అండ్ వెయిట్ లాస్, దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ మనం చూసినట్టయితే ఇప్పుడు మరి మీల్ రీప్లేస్మెంట్స్ని ఈ సిచ్యువేషన్స్లో తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ వెరీ క్విక్. మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు వంట చేసుకోలేం కదా, సో ఇట్ ఈస్ వెరీ క్విక్. ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా వీ ఆర్ వెరీ టయర్డ్ అండ్ మనకు ఓపిక ఉండదు కుక్ చేసుకోవడానికి. సో ఇట్ ఈస్ వెరీ క్విక్ అండ్ న్యూట్రిషియస్. సో అన్ని న్యూట్రియంట్స్ మొత్తం మన బాడీకి అందుతాయి అండ్ విల్ బీ ఎనర్జెటిక్ వెరీ ఇన్స్టెంట్లీ. అంటే లైక్ మనం ఒక మీల్ తీసుకున్నంత సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట గుడ్ మీల్ రీప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు. అండ్ ఈజీ టు డైజెస్ట్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయదు. బికాజ్ మన మైండ్ ఇట్ ఫ్లోస్ సమ్వేర్, ఎక్కడెక్కడో ఉంటుంది కాబట్టి కాన్షియస్గా డైజెషన్ అనేది జరగదు. వెరీ లో డైజెస్టివ్ పవర్ ఉంటుంది. అప్పుడు ఏంటి, మీల్ రీప్లేస్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డైజెస్ట్. అండ్ నెక్స్ట్ అల్టిమేట్లీ విల్ ఫీల్ హ్యాపీ బికాస్ మీల్ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా చాలా డెలిషియస్గా ఉంటాయి, సమ్ గుడ్ క్వాలిటీ అయితే. అండ్ వెయిట్ లాస్కి వస్తే మన బాడీ యాక్చువల్గా ఈ ప్లేట్కి డిజైన్ చేయబడింది. ఓకే, సో మీల్ రీప్లేస్మెంట్స్ అనేవి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే హెల్ప్ఫుల్. అంటే మనం టెక్నాలజీని మనకి కన్వీనియంట్గా యూస్ చేసుకోవాలన్నమాట, మనకి అగనిస్ట్గా యూస్ చేసుకోకూడదు. మీ బాడీ దీనికి డిజైన్ చేయబడినప్పుడు మీరు వెయిట్ లాస్ కోసం అని చెప్పి ఎవ్రీ సింగిల్ డే మీల్స్ తినకుండా, ఫుడ్ స్కిప్ చేసేసి ఈ ప్యాకెట్స్ వాట్ సో కాల్డ్ మీల్ రీప్లేస్మెంట్స్ని తీసుకోవడం వల్ల ఏంటంటే డెఫినెట్గా మీకు చాలా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్
ఇది నిజం అనమాట. ఓకే. అట్లా చేయొద్దు. అట్లా చేసి మీరు వెయిట్ లాస్ అయినా మీల్ రీప్లేస్మెంట్స్ ఎంతకాలం తీసుకుంటారు? లైఫ్ లాంగ్ మీల్ రీప్లేస్మెంట్స్ తీసుకోలేరు కదా! జస్ట్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్స్. యా, విచ్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ హియర్ ఫర్. సో ఓకే, నేను మీల్ రీప్లేస్మెంట్స్ గురించి అంతా చెప్పాను. మరి ఎట్లాంటి మీల్ రీప్లేస్మెంట్స్ తీసుకోవాలి? ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దిస్ బికాజ్ ఎవ్రీబడి మీల్ రీప్లేస్మెంట్స్ కొన్ని హెల్త్ కండిషన్స్లో తీసుకోకూడదు. అండ్ ఆ హెల్త్ కండిషన్స్లో కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, కొన్ని పారామీటర్స్ ఉన్నప్పుడు తీసుకోకూడదు. సో మీకంటూ పర్సనలైజ్డ్గా మీల్ రీప్లేస్మెంట్స్ కావాలి, మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేస్తున్నారు, లేదంటే మీరు హాస్టల్ పీజీలో స్టే చేస్తున్నారు, మీకు చాలా ఎక్కువ బిజీ డేస్ ఉంటాయి లైక్ వర్క్లో కానీ లేకపోతే స్టడీ రిలేటెడ్ కానీ, you just drop a message, okay? Because కామన్ సజెషన్స్ అనేవి వర్క్ అవ్వవు అనమాట. ఓకే, విల్ జస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ థింగ్స్. బికాస్ నేను కామన్గా ఏదైనా చెప్పినా కూడా అందరికీ పడవు అది, బికాజ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను కామన్గా అయితే చెప్పను. అండ్ మీకు మీల్ రీప్లేస్మెంట్స్ గురించి కావాలి, మంచి క్వాలిటీ మీల్ రీప్లేస్మెంట్ సజెషన్స్ కావాలంటే మీ నేమ్, మీ ఏజ్ అండ్ మీ ప్లేస్ని మెన్షన్ చేస్తూ నాకు ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఆల్ మై సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ I added some value to your life. Bye. See you in the next one.